క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఉదయకాలం లేవగానే శుభవచనం ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించటకు పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? లేవగానే ఎటువంటి ఆలోచనతో లేచారు? దావీదు అంటాడు, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. ఉదయం లేవగానే యేసు క్రీస్తు ప్రభు వైపు చూచి లేవండి. విశ్వాసపు నేత్రాలు తెరిచి ఈరోజు అంటూ ఉందంటే నా ప్రభు నాకున్నాడు, ఆయన నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు నా యేసయ్య. ధైర్యంతో లేండి. యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఈరోజు శుభవచనాన్ని ధ్యానం చేసుకుందాం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈరోజు శుభవచనం, నేను నిన్ను విడిపించెదను. చాలా చక్కటి మాట కదండి. యేసయ్య మనల్ని విడిపించే దేవుడు. నేను నిన్ను విడిపించెదను. బైబిల్లో ఒక అమూల్యమైన మాటలండి. యేసు ప్రభువు వారి మాటల్లో ఎంత జీవముందో, ఎంత గొప్ప విషయాలు ఉన్నాయో. ప్రభు మనల్ని విడిపించేవాడు. బైబిల్లో కొన్ని మాటలు మనం చూస్తాం. నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఇంకెవరు లేరు. నీకు సహాయము చేయువాడను నేనే, ఇంకెవరు లేరు. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాను. చూడండి ఈ మాటలు ఎంత బలమైన మాటలు. నేను నిన్ను విడిపించెదను. ఈరోజు శుభవచనం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఆపత్కాలము, కొన్ని కాలాలు ఉన్నాయండి బైబిల్లో. కరువు కాలము కదా. కరువు కాలము రాకమునిపే యోసేపుకి 2 బిడ్డల్ని దేవుడు ఇచ్చాడంట. చూడండి, ఏ సమయంలో బిడ్డల్ని ఇవ్వాలో, ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో ప్రభుకు తెలుసు. కరువు కాలము, చీకటి కాలము. చీకటి కాలము కమ్మకముందే యేసు క్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. దుర్దినములు రాకముందే కదండి, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. ఇక్కడ ఆపత్కాలము. ఆపత్కాలము, జీవితంలో ఆపదలు అనేవి వస్తాయి. ఆపద కాలములు వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటిలో నుంచి యెహోవాని విడిపిస్తాడని బైబిల్ చెప్తుంది. ఆపదలు వస్తాయి. ఈ ఉదయకాలం నీ జీవితంలో ఏదైనా ఆపదలు కూడా నడుస్తున్నావేమో, లేవగానే ఏదైనా ఆపదల గురించి ఆలోచిస్తున్నావేమో, లేకపోతే గడిచిన వారాల గుండా ఏదైనా ఆపదలు గుండా నడుస్తున్నావేమో. ఆపదలంటే అనారోగ్యం ఒక ఆపద, ఆర్థిక ఇబ్బందులు ఒక ఆపద, కుటుంబ సమస్యలు ఒక ఆపద, లోబడనొల్లని బిడ్డలు ఒక ఆపద, కుటుంబంలో బిడ్డలకు తగిలే గాయాలు ఒక ఆపద, నిరుత్సాహం కదండి. చాలాసార్లు విశ్వాసులు, దేవుని బిడ్డలు, క్రీస్తు రక్తంలో కడుగబడిన వారు, వారి జీవితాల్లో నిరుత్సాహం, నిరాశలు కూడా నడుస్తూ ఉన్నారు. అది ఒక ఆపద సమయాలండి. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వాస జీవితంలో ఎన్నో ఆపదలు. వ్యాపారంలో వచ్చే నష్టం ఒక ఆపద. ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు ఏం చేయాలి? కృంగిపోవాలా? బైబిల్ చెప్తుంది, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో. ఆపదలో ప్రార్థన చేయాలి. ఆపదలో దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ఆపదలో ప్రార్థన చేస్తామో యేసయ్య మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఆపదలన్నింటిలో నుంచి విడిపిస్తాడు. ఈరోజు ఈ ఉదయకాలం లేవగానే నీ కుటుంబంలో ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తూ ఉన్నావేమో, నీ బిడ్డలకు ఎదురయ్యే శోధనల గురించి ఆలోచిస్తున్నావేమో, నీ పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదని నిరుత్సాహంతో ఉన్నావేమో, లేకపోతే పెళ్ళయింది బిడ్డలు ఇంకా కలగలేదని దిగులు పడుతూ కూర్చున్నావేమో, ఏ ఆపదలు కూడా ఉన్నావేమో నాకు తెలియదు. కానీ నీకున్న ఏ ఆపదలైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టు. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజు ఆయన నిన్ను విడిపించే దేవుడు. నిన్ను విడిపించడానికి ఆయన నీకు దగ్గరకి వచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు
మనల్ని ఆపదలన్నింటిలో నుంచి విడిపించుట కొరకే 2025 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసు క్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునికి మీరు అంగీకరిస్తే ఈ ఉదయకాలమున నువ్వు ఎదుర్కొనే ఏ ఆపదైనా ఆపదలన్నింటిలో నుంచి ఖచ్చితంగా విడిపిస్తాడు. ఒకవేళ మొరపెడుతున్నావేమో, పాస్టర్ గారు చాలా కాలం నుంచి మొరపెడుతున్నా, నాకు ఇంకా సహాయం రాలేదు, నన్ను ఇంకా ప్రభు విడిపించలేదు అనుకుంటున్నావా? ప్రభు కొరకు కనిపెట్టి ఎదురు చూడు, నిరుత్సాహపడబాకు. ప్రతిదానికి ఒక సమయం ఉందని ప్రభు చెప్పాడు. దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తం నియమించాడు ఆయన. ఆయన సమస్తము బాగు చేయువాడు. మార్కు 7:37లో వ్రాయబడినట్టుగా యేసు ప్రభు ఈరోజు నేను విడిపిస్తాడు. ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన మన జీవితాల్లో వస్తాయి శోధనలు. అయితే వాటన్నిటిలో నుంచి విడిపించే గొప్ప దేవుడు మనకున్నాడని తెలుసుకొని ఆయన వైపు చూచి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాం. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండనుగాక. యేసయ్య ఈరోజు మనల్ని విడిపించునుగాక, నిన్నే విడిపించునుగాక, నీ కుటుంబాన్ని విడిపించునుగాక, నీ బిడ్డలనే విడిపించునుగాక, నీ జీవితంలో ఘనకార్యములు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. చక్కటి శుభవచనం ద్వారా ఈరోజు మమ్మల్ని దర్శించినందుకై స్తోత్రాలు. ఉదయం లేవగానే నీ బిడ్డలు ఎవరైతే ఆపదల గురించి ఆలోచిస్తూ ఆపత్కాలములో ఉన్నారో తండ్రి, దిగులు పడుతూ కూర్చున్నారో, నిరుత్సాహంతో కూర్చున్నారో, నిరాశలో కూర్చున్నారో, ఒక్కొక్కరిని యేసు నామములో మీరు విడిపించండి. వారి జీవితాల్లో వారు మిమ్మల్ని మహిమపరచున్నట్లుగా సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారో, యేసు నామములో నీ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక, కృప కలుగునుగాక. తండ్రి, ఆపదల నుంచి విడిపించే గొప్ప దేవుడు మీరున్నారని బిడ్డల విశ్వాసముతో వారి ఆపత్కాలములో మీకు మొరపెట్టుకునే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, దీవించండి. ఈ ఉదయకాలమున మీ సన్నిధిలో తండ్రి, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. మా తండ్రి ప్రభా, మరి తండ్రి ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. రాబోయే నూతన సంవత్సరాలు వారి జీవితాల్లో నూతన క్రియ, నూతన కార్యాలు జరిగించి నీ బిడ్డల్ని బహుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన జీవిత యాత్రలో ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరికీ క్షేమాన్ని దయచేయండి. ట్రైన్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, ఆటోలో వెళ్తున్నా, స్కూటర్స్ మీద వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, నీ బిడ్డలకు మీ క్షేమమే కలుగునుగాక, కృప కలుగునుగాక. నాయన, నీ బిడ్డల చేతుల కష్టార్జితాన్ని దీవించండి, వ్యాపారాలు దీవించండి, పెట్టుబడులను ఆశీర్వదించండి. చేతుల కష్టార్జితం చేసుకుని బిడ్డల మీద మీ దీవెన దయచేయండి. ప్రభా, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని దీవించండి, ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. ఏకాంగులను సంసారులుగా చేయండి, నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తును మీరు దయచేయండి. ప్రభా, నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. డిఎస్సి రిజల్ట్స్లో ప్రభా గొప్ప కార్యాలు జరిగించి నీ బిడ్డల హృదయ వాంఛ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. గర్భం లేని తల్లులు జ్ఞాపకం చేసుకొని గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం కలుగజేయండి. కుటుంబ సమస్యలతో ఉన్న వారికి నెమ్మది, సమాధానం దయచేసి ఒక్కొక్కరిని ఓదార్చి ఆదరించి ధైర్యపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా యేసుక్రీస్తు ప్రభు విడిపించే దేవుడని ఆయనందు విశ్వాసం ఉంచిన దేవుని ప్రియులందరికీ, సిబిసి కుటుంబానికి, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.